మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కాతన్పల్లి మున్సిపల్ ఎన్నికలు పలుమార్లు వాయిదా పడ్డాయి. దాదాపు 52 రోజుల పాటు బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నారు. తాజాగా ఈరోజు మళ్ళీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. దానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. వారు మాకు అందుబాటులో ఉన్నారు. ఎట్లా చూడొచ్చు, దీనికి పలుమార్లు వాయిదా పడ్డది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2-3 మాత్రమే మున్సిపాలిటీలు వాయిదా పడుతూ వస్తున్నటువంటి తరుణంలో ఒక టెన్సివ్ సిచ్యువేషన్ వచ్చింది కాతన్పల్లికి. ప్రజా తీర్పు గౌరవించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ పెద్దలు ఈరోజు చేయడం వలన 52 రోజులు డిలే జరుగుతుంది. ఈరోజు 52 రోజులు క్యాంపులో మా వాళ్ళు 10 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, 4 సిపిఐ కౌన్సిలర్లు చెక్కు చెదరకుండా ఒక పట్టుదలతోటి ప్రలోభాలు లొంగకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చే తీర్పు కాబట్టి మేము 80% బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ గోవని చెప్పేసి నిక్కచ్చిగా ఉన్నందుకు మేమంతా మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేము కోరుతున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజల తీర్పు కాపాడండి. ప్రజల తీర్పు క్లియర్గా చెన్నూరు మీకు ఇచ్చిర్రు, మేము డిస్టర్బ్ చేయలే. కేతనపల్లి మాకు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. ఇప్పటికే అపాస్య పాలైనరు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు కాబట్టి డెఫినెట్గా మాకు పోలీసు సహకరించాలి. 14 మంది మా వాళ్ళు ఇప్పుడు క్యాంప్కి వెళ్ళిపోతున్నాము. మేము వేలాది మందిగా పోతున్నాము కాబట్టి మేము వేలాది మంది పోయి దాడి కోతలేము, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని పోతున్నాము. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం డిస్టర్బ్ చేయకుండా ఉంటే మేము సజావుగా రిటర్న్ వస్తాము. లేదు అంటే డెఫినెట్గా ప్రజా యుద్ధం చేస్తాము. ఎన్నికలు సజావు జరిగే వరకు కూడా మేము ఎన్నికల్లో పోరాటం చేస్తాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా వివేక్ గారికి చెప్తున్నాను, ప్రజాస్వామ్యం కాపాడండి, ఎన్నికలు సజావు జరిగే విధంగా మీరు చొరవ తీసుకోమని చెప్తున్నాం. మేము అంటే వాంటెడ్లీ చేశారా, అక్రమ కేసులు అంటారా? ఇంతకుముందు ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్ని బాల్కసుమని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలే కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని చెప్పారు, తప్పు కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. 1 కాదు 2 కాదు కోట్లాది రూపాయల ప్రలోభ పెట్టారు. ఆయన ఒక్కరు చెక్కు చెదరలేదు. ఇక ప్రలోభాలకు లొంగరు అని చెప్పేసి చేతులెత్తే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే నిక్కచ్చుకున్న వాళ్ళు ప్రలోభాలు నిక్కచ్చుకున్నారు కాబట్టి గిన్ని కేసులు పెట్టడం జరిగింది. ఒక బాల్కసుమను 16 రోజులు జైల్లో పెట్టారు. దీనికి ఎందుకు కారణం అంటే ప్రజలకు భయభ్రాంతకు గురి చేస్తే సెట్ బ్యాక్ అవుతారు. కానీ బీఆర్ఎస్ పార్టీ సెట్ బ్యాక్ ఎప్పుడు కాదు. సో మాకొక్కటే కేసులు కొత్త కాదు కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యం కాపాడమని కోరుతున్నాం, ప్రభుత్వ పెద్దలను కోరుతున్నాం. 3 మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది కాబట్టి దాన్ని సహకరించమంటున్నాం. మీకు ఎక్కడైతే మున్సిపల్ బలం ఉన్నప్పుడు మేము డిస్టర్బ్ చేయలే కదా, కాబట్టి ఇప్పుడు మనం డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కోరుతున్నాము. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు డెఫినెట్ చేస్తుంది, ప్రజా యుద్ధంగా మారిపోతుందని చెప్తున్నాం. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో జరిగే అవకాశం ఉంది. ప్రశాంత వాతావరణం కావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వము ప్రశాంత వాతావరణం కల్పియండి. ప్రశాంత వాతావరణం కలగకపోతే డెస్ట్లో ప్రజా యుద్ధం చేస్తాం, ప్రజలైతే బీఆర్ఎస్ పార్టీ నుండి యుద్ధం చేస్తామని చెప్పడం మరోసారి హెచ్చరించడం జరుగుతుంది. మొత్తం మీద ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు సహకరించాలి, లేదంటే ప్రజా యుద్ధం తప్పదు, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాతన్పల్లి ఇన్ఛార్జి హోదాలో చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.